కూటమి ప్రభుత్వంలో నిన్న ఇచ్చినటువంటి పెన్షన్స్ కార్యక్రమం గతముల కంటే ముందుగా కూడా ఇటు పెన్షన్దారులకి కావచ్చు, పెన్షన్ అందుకునేటువంటి వారికి గతంలో కంటే ముందుగా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే పెన్షన్కి సంబంధించినటువంటి వాలంటీర్లు గతంలో ఇచ్చేటువంటి వారు, అయితే వాలంటీర్ లేకుండానే గత 3 నెలలుగా ఈ యొక్క పెన్షన్లను కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నిన్న సచివాలయం సిబ్బంది ద్వారా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అయితే మనతో పాటు కొంతమంది పెన్షన్కి తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, గత 3 నెలలుగా వాలంటీర్లు లేకుండానే మీరు పెన్షన్ తీసుకుంటున్నారు, దీనిపైన ఏమంటారు మీరు? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది. ఏప్రిల్ నెల నుంచి నారా చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చిన హామీల్లో 1000 రూపాయలు జూలై నెల దాకా పెంచుకోబోతానని 7,000 రూపాయలు ఇస్తాను ప్రతి పింఛన్దారికి అని చెప్పిన దానివల్ల ఆ హామీ నెరవేర్చి జూలై 1వ తేదీ వాలంటీర్లు లేకుండానే గత ప్రభుత్వం వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బందితో ఒకే రోజులో తొందరగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకొని తొందరగా మాకు పింఛన్లు అందజేశారు. మేమందరం ఈ పింఛన్దారులందరం మంచి హర్షం వ్యక్తం చేస్తున్నాము. అయితే వాలంటీర్లు లేకుండానే నిన్న సచివాలయం ద్వారా ఇచ్చారు. అయితే గత ప్రభుత్వంలో వాలంటీర్లు లేకుండా పెన్షన్లు పంచలేమని కూడా గత ప్రభుత్వంలో చెప్పారు. ఇప్పుడు ఏమంటారు మీరు? వాలంటీర్లు లేకపోయినా సరే ఇప్పుడు సచివాలయం సిబ్బందితో మాకు బాగా పింఛన్లు అందుతున్నాయి. మాకు ఇప్పుడేం వాలంటీర్ల గురించి అవసరం లేదు. మీరు చెప్పండి సార్, మీరేమంటారు? ఈ వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంచలేమని గత ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ కూడా నిన్న సచివాలయం సిబ్బంది ద్వారా అందుకున్నారు. ఎలా అనిపిస్తుంది, ఏమంటారు మీరు? బాగుంది. సచివాలయం సిబ్బంది ఉదయాన్నే ఇచ్చేశారు పెన్షన్లు. బాగుంది. ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఇబ్బందిలే, సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్లు అందుకున్నాం అందరం. పర్వాలేదు. గత 3 నెలల నుంచి మీకు పెన్షన్ వస్తుందా? 3 నెలల నుంచి మీకు పెన్షన్ వస్తుందా? ఎలా వస్తుంది? మీకు వేస్తున్నారు. బ్యాంకులో అకౌంట్లు వేస్తే పోయి మధ్యాహ్నం దాకా వాళ్ళ చుట్టూ తిరిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అట్లే అంతా కలిపి 1వ తారీఖు ఉదయాన్నే మాకు అందజేశారు పెన్షన్లు. ఎవరు అందజేశారు? తెలుగుదేశం పార్టీ సచివాలయ సిబ్బంది ద్వారా అందజేశారు. చెప్పండమ్మా, మీరేమంటారు? వాలంటీర్లు ఇస్తారో లేదో అనుకుంటా ఉండేమో, ఇప్పుడేమో ఇంటికే వచ్చి ఇచ్చిపోయినారు. వాలంటీర్లు లేకుండా కూడా ఇంటికి వచ్చి ఇచ్చిపోయినారు. సచివాలయం వాళ్ళు వచ్చి ఇచ్చిపోయినారు. మేమేమంటే ఈ పక్క కాలువ లేదని అంటున్నాం, అది వేపియాలని వాళ్ళు వాగ్దానం చేశారు. అది మాకు కాలువ కరెక్ట్ కట్టియాలి అంటే ఈ వాలంటీర్లు లేకుండా చేయలేము అని అన్నారు. వాలంటీర్లు లేకుండా కూడా వచ్చి ఇచ్చేసిపోయినారు మా ఇంటికాడే. సార్ మీరు చెప్పండి, మీరేమంటారు? పెన్షన్ల పైన మీరేమంటారు? అందుతున్నాయా? అందుతున్నాయి. ఎలా అందుతున్నాయి? ఇంతకుముందు వాలంటీర్స్ వచ్చి ఇస్తున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గంటలకి 6:30 7 గంటలకి మాకు పింఛన్లు బాగా అందజేశారు. బాగుంది మాకు. అయితే వాలంటీర్లు లేకుండా అవసరం అంటారా మనకి? వాలంటీర్లు మనం వీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం అవసరం లే, వాలంటీర్లు అవసరం లే. అది వాలంటీర్లు లేకపోయినా పర్వాలేదు. సచివాలయం వాళ్ళు ఆఫీసర్లు వచ్చి ఇంటికి 6 గంటల నుంచి 7 గంటల లోపల మాకు పెన్షన్లు అందజేస్తున్నారు. ఈ ప్రభుత్వం బాగానే ఉంది. మీరు చెప్పండి అమ్మా, ఏమంటారు? పెన్షన్ అంటే మొత్తం మీద కూడా అయితే ఇటు పెన్షన్ల కార్యక్రమంలో కూడా ఇటు వాలంటీర్ లేకుండా గత 3 నెలలుగా కూడా ఇటు యొక్క పెన్షన్ని తీసుకుంటున్నామని, అదేవిధంగా నిన్న వాలంటీర్ల కంటే ముందుగా కూడా ఈ యొక్క పెన్షన్ తమ ఇళ్ళకి సచివాలయం సిబ్బంది వచ్చి ఇచ్చారని కూడా ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.